నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితి ప్యారిస్ ఒలింపిక్స్లో తలెత్తింది. నిన్న వరుసగా 3 బౌట్స్లో ప్రీ క్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ అలాగే సెమీఫైనల్స్లో విజయం సాధించినటువంటి వినేష్ పోగట్ని ఈరోజు ఉదయం 100 గ్రాముల ఓవర్ వెయిట్ కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా ఒలింపిక్ కమిటీ వాళ్ళు ప్రకటించారు. అయితే నిన్న 3 బౌట్స్లో పాల్గొన్నప్పుడు ఆమె 50 కేజీల లోపే వెయిట్ ఉన్నది. రాత్రికి రాత్రి 2 కేజీలు వెయిట్ పెరిగిందంటా ఉన్నారు. నిన్న రాత్రి అంతా కూడా ఆవిడ వర్కౌట్స్ చేస్తూనే ఉన్నది. దాదాపు 1900 గ్రాముల వెయిట్ని తగ్గించుకోగలిగిందని చెప్తున్నారు. అసలు ఎందుకు అంత వెయిట్ పెరిగింది, రాత్రికి రాత్రి ఏం జరిగిందనే దాని మీద దేశవ్యాప్తంగా ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి. అటు అధికార విపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రఖ్యాత క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి, లోతైన విచారణ జరగాలని చెప్తున్నారు. ఎవరైతే మహావీర్ పోగొట్టున్నారో, వినేష్ పోగొట్టు పెదనాన్న, ఆయన చెప్పటం మామూలుగా సాధారణంగా 100 గ్రాముల వెయిట్ వరకు కన్సిడర్ చేస్తారని చెప్తున్నారు. అయితే కేవలం 15 నిమిషాల్లో ఎన్నిసార్లైనా వెయిట్ చూసుకోవచ్చు అని చెప్తారు. అయితే ఈవిడికి అవకాశం కూడా ఇచ్చినట్టు లేదన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. దీని మీద భారత ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళబోతా ఉంది, దీని వెనుక కుట్ర కోణం ఏదన్నా ఉందా? ఎందుకంటే ఇదే వినేష్ పోగట్టు, సాక్షి మాలిక్ అలాగే బజరంగ్ పునియా వీళ్ళంతా WFI రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధిపతి అయినటువంటి బ్రిజ్భూషణ్కి వ్యతిరేకంగా నెలల తరబడి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయితే ఈ నేపథ్యంలో కుట్ర ఏమన్నా ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఎన్ని అంశాల మీద బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు దిలీప్ కుమార్ గారు, ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. అలాగే మోహన్ గారు, ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, వారు కూడా ఉన్నారు. డాక్టర్ సుజాత స్టీఫెన్ గారు, ప్రముఖ డైటీషియన్, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. ముందుగా సుజాత స్టీఫెన్ గారు, మీతో స్టార్ట్ చేస్తాను. సుజాత గారు, నా వాయిస్ వినపడుతుందా? సుజాత గారు, ఇక్కడ ఒకటి కీలకం, ఆవిడ మీరు ఫాలో అయి ఉంటారు మొత్తం ఏం జరిగిందన్నది. బహుశా నిన్న ఈ టైంకి ఆవిడ సెమీఫైనల్ గెలవలా. ఆ బౌట్స్ అవుతూ ఉన్నాయి, ప్రీ క్వార్టరు సెమీస్. బహుశా నిన్న ఈ టైంకి అయిపోయి ఉంటుంది 12 గంటల లోపే. ఇవాళ ఉదయమే మళ్ళా బహుశా మన టైం 11-12 ఆవిడకి డిస్క్వాలిఫై చేశారు. అంటే 10-12 గంటల్లో, రాత్రికి 2-3 గంటల్లో ఆమె దాదాపు 2 కేజీల వెయిట్ పెరిగిందంటున్నారు. నిన్న రాత్రికే ఆవిడకి వెయిట్ పెరిగిన సంగతి తెలిసి ఆవిడ విపరీతంగా రాత్రి అంతా వర్కౌట్స్ చేశారు. స్కిప్పింగు, తర్వాత జాగింగు, సైక్లింగ్ ఇలాంటివన్నీ చేసుకుంటూ రాత్రి అంతా నిద్రపోకుండా చేసిన 100 గ్రాముల వెయిట్ ఎక్కువ ఉందని అంటా ఉన్నారు. అసలు ఇంత త్వరగా గంటలలో, కేవలం 3-4 గంటల్లో 2 కేజీల వెయిట్ పెరగటం జరుగుతుందా? ఎలా, అసలు ఏం జరిగితే అంత వెయిట్ పెరుగుతారు సుజాత గారు? అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ వెయిట్ గెయిన్ అన్నది మన బాడీలో ఎప్పుడు ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది సార్. ముఖ్యంగా ఏంటంటే ఈ స్పోర్ట్స్ లో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యాక్టివిటీని బట్టి, వాళ్ళ ఫుడ్ ఇంటేక్, తర్వాత వాళ్ళ కార్బోహైడ్రేట్ లోడింగ్, వాళ్ళు ఎంత కార్బోహైడ్రేట్స్ కన్స్యూమ్ చేశారు ఆ ఈవినింగ్, మోస్ట్లీ ఆ రోజు నైట్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ బట్టి వాళ్ళ గ్లైకోజన్ స్టోరేజ్ కూడా ఎక్కువ అవ్వచ్చు, వాటర్ రిటెన్షన్ ఉండొచ్చు, దాని వల్ల కొంత వెయిట్ గెయిన్ ఉంటుంది. అండ్ హై సోడియం ఫుడ్స్ కూడా, లైక్ వాళ్ళ తినే ఆహారంలో కొంత సోడియం కంటెంట్, ఆ రోజు ఈవినింగ్ వాళ్ళు తీసుకునే ఆహారంలో కొంత సోడియం కంటెంట్ ఉంటే కూడా వాటర్ రిటెన్షన్ ఉండొచ్చు. డిహైడ్రేషన్, మోస్ట్ ఇన్అడిక్వేట్ వాటర్, కన్నా అంత హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ తర్వాత ఆ ట్రైనింగ్ వల్ల వాటర్ ఇంటేక్ డ్యూరింగ్ ద డే సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా వాటర్ డిహైడ్రేషన్ కాజింగ్ వల్ల వాటర్ రిటెన్షన్ అవుతుంది బాడీలో. అండ్ లేట్ నైట్ ప్రోటీన్ ఇంటేక్ కూడా, వాళ్ళు ఒక లేట్ నైట్ ప్రోటీన్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తే బెడ్ టైమ్ లో, దాని వల్ల మనకు ప్రోటీన్ సింథసిస్ ఉండొచ్చు. అండ్ ఆల్సో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ పోర్షన్ సైజెస్
అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది, హార్మోనల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ముఖ్యంగా లేడీస్ కి. సో దాని వల్ల స్ట్రెస్ వల్ల నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా ఒక రకంగా స్ట్రెస్ అయితే ఉండింటది దానికి. ముఖ్యంగా ఆవిడ చాలా అంటే అసలు ఈ ఈవెంట్ తో సంబంధం లేకుండానే నెల తరబడి వాళ్ళు ఢిల్లీలో పోరాటం చేశారు, విపరీతంగా ట్రోలింగ్ ని ఎదుర్కొన్నారు, విపరీతమైన ఒత్తిడి అయితే ఉంది ఆవిడ మీద, అందులో సందేహం లేదు. స్ట్రెస్ వల్ల కూడా కార్టిజోల్ లెవెల్స్ రైజ్ అవడం వల్ల కూడా కొంతవరకు వాళ్ళలో ఈ వాటర్ రిటైన్ వల్ల, అంటే వెయిట్ అంటే ముఖ్యంగా వాటర్ చేంజ్ ఉంటుంది, ఐదర్ రిటైన్ అవటం కానీ లేకపోతే వాళ్ళకి డీహైడ్రేట్ అవడం కానీ ఇట్లా ఉంటుంది అన్నమాట. సో దాని వల్ల కొంతవరకు వెయిట్ గెయిన్ కనపడి ఉండొచ్చు దానికి. అంటే 2-3 గంటలు అంటే కాదు సుజాత గారు, ఇక్కడ మీ స్థాయిలో మీరు ఇవి చెప్తున్నప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఆవిడకు ఉండేటువంటి కోచ్లు, ఫిజియోలు, లేదంటే డైటీషియన్స్ హైలీ ప్రొఫెషనల్, దట్టు తెల్లారితే గోల్డ్ మెడల్ కొట్టేటువంటి ఒక ఆవిడ కొత్త ప్లేయర్ కూడా ఏం కాదు, రెజ్లర్, దాదాపు ఇది 3rd ఒలింపిక్స్ నాకు గుర్తుండి పార్టిసిపేట్ చేయడం. సో ఆ రూల్స్ అవన్నీ ఐడియా ఉంటుంది, ఆమెకుండే టీము అలాంటి చాలా ప్రొఫెషనల్ టీంని పెడతారు. మరి వాళ్ళ సజెషన్ లేకుండా తీసుకునే అవకాశం ఉంటుందా? అక్కడ ఉన్న ఫిజియో కానీ డైటీషియన్ కానీ ఏం తినాలో, ఆవిడ బాడీ పరిస్థితి ఏంటి, ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏంటి అన్న దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేయరా? దాన్ని ఓవర్కమ్ చేసి ఆవిడ డైట్ తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే ఉండకపోవచ్చు, కానీ తన బాడీ హౌ ఇట్ హస్ రెస్పాండెడ్ అనేది కూడా ఉంటుంది కదా. వాళ్ళు మనకి గివెన్ కరెక్ట్ తనకి కావాల్సినంత ఒక 500-600 ml వాటర్ యూజువల్లీ ఏంటంటే వాళ్ళకి ఆ వర్క్అవుట్స్ బట్టి బిఫోర్ గేమ్ వాళ్ళకి ఇంత వాటర్ అనేది ఇవ్వడం ఉంటుంది. తర్వాత వాళ్ళ యొక్క స్వెట్ రేట్ కూడా ఉంటుంది, ఒక్కొక్కటి అది ఇండివిజువల్ పర్సన్ బట్టి ఉంటుంది వాళ్ళు ఎంత స్వెట్ వాళ్ళు చేస్తున్నారన్నది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద గేమ్, వాళ్ళ ఆడే గేమ్ ని బట్టి ఉండొచ్చు, స్పోర్ట్స్ వాళ్ళ ఇంటెన్సిటీ లెవెల్ ఉండొచ్చు. సో ఈ వాటర్ డ్యూరింగ్ ద గేమ్ 30 minutes బిఫోర్ అండ్ 1 hour బిఫోర్ వాళ్ళు తీసుకున్న వాటర్ మోస్ట్లీ వాళ్ళు చాలా వరకు ఆ వాటర్ కంటెంట్ కూడా వాళ్ళు మెజర్ చేసి ఇచ్చి ఉండొచ్చు. కానీ మన బాడీ ఎంతవరకు తీసుకుంది, ఈ స్ట్రెస్ ఇవన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేయలేరు కదా సార్. సో దట్ మైట్ హ్యావ్ కాజ్డ్ హర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ గెయిన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అన్ని వాళ్ళు మానిటర్ చేసి ఉండొచ్చు. మేబీ బహుశా సైకాలజిస్ట్ కూడా, ఇప్పుడు వీళ్ళకి కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ కూడా ఉంటారు సుజాత గారు, ఉండకుండా ఉండరు. ఒక ప్లేయర్ ముఖ్యంగా షూటింగ్ ఇలాంటి రెజ్లింగ్ లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మొరేలు, స్ట్రెస్ ఫ్రీగా ఉండటం కోసం ఆ ఏర్పాట్లు కూడా ఉండవా? రైట్. మోహన్ గారు, వినేష్ పోగట్ గురించి మనకి తెలియంది కాదు, ఒక పట్టుదలకి లేకపోతే కసికి నిదర్శనం. ఆవిడ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ప్రస్తుత డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్కి చెందిన సుసాకి అనే ఆవిడని 82 బౌట్స్లో ఆవిడ ఎప్పుడూ ఓడిపోలేదని చెప్తున్నారు, అలాంటి ఆవిడని ఓడించింది. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా మానసికంగా చాలా సంసిద్ధంగానే ఉంది, వ్యూహరచన కరెక్ట్గా చేసుకుంది. ఇక్కడ ప్రీ క్వార్టర్ ఫైనల్ చూసిన వాళ్ళంతా అదే చెప్పారు, లాస్ట్ 12 నుంచి 15 సెకండ్లోనే తను అటాకింగ్కి వెళ్ళింది, అప్పటిదాకా మొత్తం స్టడీ చేసుకుంది, 15 సెకండ్లో మొత్తం మారిపోయింది గేమ్ సినారియో అని చెప్పి. సో ఇంత ప్రొఫెషనల్ ప్లేయర్ రెస్లరు అక్కడ రాత్రి 2-3 గంటల్లో ఆవిడకి ఈ ఫిజియో ఉండాలి, సైకాలజిస్ట్ ఉండాలి, డైటీషియన్ ఉండాలి, కోచ్ ఉంటారు. వీళ్ళు చూసుకోరా, ప్లేయరే తన వెయిట్, నేనేం తింటున్నాను, ఇది ఎన్ని కార్బ్స్ ఉన్నాయి, లేకపోతే ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత వాటర్ ఉంది, ఇవన్నీ చూసుకునే పరిస్థితి ఉంటుందా? అత్యున్నత స్థాయిలో భారత్కి ఇప్పటిదాకా ఈ ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు మోహన్ గారు. అలాంటి జాగ్రత్తలు తీసుకోవటంలో ఎక్కడన్నా వైఫల్యం చెందామా, కుట్రకోణం కూడా ఉందని అంటున్నారు. దీనిలో పార్లమెంట్లో చర్చ జరుగుతుంది, చాలా మంది మాట్లాడుతున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి మోహన్ గారు? వినేష్ పోగట్ ముందుట జంతర్ మంతర్లో స్ట్రైక్ చేసింది, ప్రొటెస్ట్ చేసింది అగేన్స్ట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. అది వాళ్ళ ఆయన ఇన్ఛార్జ్ ఎవరున్నారు, ప్రెసిడెంట్ బ్రిజ్భూషణ్ ఉన్నాడు, ఇప్పుడు సంజయ్ సింగ్ ఉన్నాడు సార్. ఆయన పాలిటిక్స్ ఆడించు, ఎందుకంటే ఫ్యూ అవర్స్ 2 kg ఎక్కువ చాలా కష్టం అండి. ఎందుకంటే ఈవెన్ ఐఎమ్ స్పోర్ట్స్ పర్సన్, వి కెనాట్ ఎక్స్పెక్ట్ 2 kg ఇంక్రీస్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే షీ హస్ వన్ అగేన్స్ట్ ది వరల్డ్ ఛాంపియన్ యూ సుసాకి ఆఫ్ జపాన్.
ఒక ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఉండేది. అవును, అది ఏవో పాలిటిక్స్ ఆడించరు, బట్ ఐఎమ్ షూర్ ప్రొటెస్ట్ చేస్తే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో ప్రొటెస్టెడ్ దట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్ అని చెప్పండి. ఒకటి ఏమంటే మనము ఆ కమిటీకి మనం ప్రొటెస్ట్ చేస్తే డెఫినెట్లీ వినేష్ అంటే ఏం సార్ మీరు చాలా పెద్ద ఆరోపణ చేశారు మోహన్ గారు. ఎవరైతే మాజీ అంటే అతను సాధారణ వ్యక్తి కాదు, 6 సార్లు భారతీయ జనతా పార్టీ ఎంపీ, అతన్ని తగ్గించటం మోడీ గారి వల్లే కాలేదు, చివరికి అక్కడ ఎంపీ సీట్ వాళ్ళ కుమారుడికి ఇచ్చారు, రెజ్లింగ్ ఫెడరేషన్ ఏమో ఆయన అనుచరుడైనటువంటి సంజయ్ సింగ్కే ఇచ్చారు. అతన్ని నొప్పించడానికి ఏమాత్రం కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు. అతను అంతర్జాతీయం కూడా చాలా పాపులర్. బట్ అక్కడున్న కమిటీ, ఇప్పుడు ఈ వెయిట్ చూసేవాళ్ళు వాళ్ళంతా ఒలింపిక్ కమిటీకి చెందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు తప్పు చేస్తారని మనం అనుకోలేము. ఏదైనా జరిగితే ఇవాళ సంజయ్ సింగ్ కూడా ప్రజెంట్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, ఎవరైతే బ్రిజ్భూషణ్ శిష్యుడు ఉన్నాడో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే ఈ ఫిజియో కోచ్ అలాగే డైటీషియన్ వీళ్ళ మీద విచారణ జరపాలి, వినేష్ అయితే పొరపాటు ఉండే అవకాశం లేదని చెప్పి ఆయన కూడా చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు ఏదన్నా ఒత్తిడికి లొంగి ఏదన్నా ఇవ్వకుండా ఆహారం ఇవ్వటం కానీ లేదంటే మిస్గైడ్ చేసి ఉండే అవకాశం ఉందా? అయితే డెఫినెట్లీ మిస్గైడ్ చేసి ఉండండి. ఎందుకంటే 2 kgs ఫ్యూ అవర్స్ లో అయిపోవాలంటే ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే వినాష్ పోగట్ దీని ముందు నేను చెప్పాను కదా, స్ట్రైక్ చేసింది ఫెడరేషన్ ఆఫ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అది మనసులో పెట్టింది. ఇంకోటి వచ్చి బిఫోర్ ది మ్యాచ్ నువ్వు వెయిట్ చూస్తారు, అంటే ఒక ఆపోనెంట్ ఇద్దరు ఆపోనెంట్ చూస్తారు, అది అప్పుడు వెయిట్ కరెక్ట్ ఉండే. గెలిచినాక నువ్వు 100 grams ఏమని వీడు డెఫినెట్లీ 100 grams కాదు మోహన్ గారు, నిన్న రాత్రి వరకు ఈవెన్ బహుశా సెమీఫైనల్ ముందు కూడా వెయిట్ చూస్తుంటారు, బిలో 50 kgs ఉంది. రాత్రి బహుశా రూమ్కి వెళ్ళి కాస్త ఏదైనా డిన్నర్ చేశాక చూసుకున్నారు, ఎప్పుడు చూసుకున్నారు, మొత్తానికి నైట్ కల్లా దాదాపు 2 kgs వెయిట్ ఎక్కువ ఉందని తనకే అర్థమయ్యి అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేసింది, వర్కౌట్ చేసింది చెప్తా ఉన్నారు. 3-4 గంటల్లో అసలు అంతకంటే టైం కూడా లేదు. ఇప్పటికీ నిన్న ఆవిడ సెమీఫైనల్ కలిసి ఇప్పటికి 24 గంటలు కాల, ఈ మధ్యలో ఇదంతా జరిగిపోయింది. యా, అదే మీరు చెప్పింది కరెక్ట్ అనుకోండి, బట్ ఏమవుతుందంటే బిఫోర్ ది రెజ్లింగ్ ఈవెంట్, ఆ ఈవెంట్ ముందుట వాళ్ళు వెయిట్ చూస్తారు. వాళ్ళు అవును, వెయిట్ చూసినాక ఇద్దరు బిలో 50 ఆ 50 ఉన్నారని అనుకుని అప్పుడే మ్యాచ్ కండక్ట్ చేస్తారు. మ్యాచ్ అయినాక నువ్వు 100 grams ఎక్కువ ఉన్నదంటే అది వెరీ అన్ఫేర్ అండి. అంటే డెఫినెట్లీ దేర్ సమ్ పాలిటిక్స్ బీయింగ్ ప్లేడ్ అగైన్స్ వినేష్ పొగట్ బికాస్ హీ మేడ్ ఏ స్ట్రైక్ ఇన్ జంతర్ మంతర్, అది ఒక గేమ్ ఉంది. అంటే నా ఉద్దేశం ఏమంటే బిఫోర్ ది మ్యాచ్ వాళ్ళు వెయిట్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూస్తారు. చూసినాక నువ్వు గెలిచినాక నువ్వు 100 grams ఎక్కువ ఉన్నదంటే అది వెరీ బ్యాడ్ అండి. ఓకే ఓకే రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ దగ్గరికి. దిలీప్ గారు, ఇక్కడ ఒక్క పాయింట్ సందేహం వస్తుంది ఎక్కడంటే 2 రోజులు మొత్తం ఈవెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్ నుంచి ఫైనల్స్ దాకా 2 రోజుల్లో, ముందు రోజు ఏమో మూడు ఈవెంట్స్ జరిగినాయి, ప్రీ క్వార్టర్ ఫైనల్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్. నిన్న ఉదయం తను బిలో 50 kgs ఉంది. అయితే అక్కడ రూల్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ డే 30 నిమిషాలు టైం ఇస్తారు, ఆ 30 నిమిషాలు ఎన్నిసార్లు అయినా వెయిట్ చూసుకోవచ్చు. ఒకసారి 50 kgs కంటే లోపు ఉంటే త్రూ అయిపోయినట్టే. ఒకవేళ ఎక్కడైనా కొంచెం ఎక్కువ ఉందనుకుంటే హెయిర్ కట్ చేసుకుంటారు, లేదంటే డ్రెస్ మార్చుకుంటారు, లైట్ వెయిట్ ఉండే డ్రెస్ చేసుకుంటారు. ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్ గా జరిగేవి. వినేష్ పోగట్ కూడా ఇవి తెలియని ఏం కాదు. ఆవిడ 53 kgs వెయిట్ నుంచి 50 kgs తగ్గారు, 3 kgs వెయిట్ లాస్ చేసుకున్నారు ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడం కోసం. సో తనకి పూర్తిగా అవగాహన ఉంది వెయిట్ ఎలా తగ్గించుకోవాలన్నది. ఎక్కడ పొరపాటు జరిగింది? ఇవాళ ఫైనల్ ముందు 15 నిమిషాలు టైం ఇవ్వాలంటున్నారు, వెయిట్ ఒకవేళ ఎక్కువ ఉంటే మళ్ళా చెక్ చేసుకోవడానికి. ఆవిడకి ఆ 15 నిమిషాల టైం ఇవ్వలేదని ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఇంత పెద్ద ఫైనల్కి వచ్చిన తర్వాత ఒక్క 100 గ్రాములు ఎక్కువ విషయంలో రూల్ ఉంటే ఉండొచ్చు, కానీ కన్సిడర్ చేస్తారని మహావీర్ పోగట్ చెప్తున్నారు. ఆవిడకి సరే కన్సిడర్ చేయకపోయినా 15 నిమిషాలు టైం ఇస్తే ఏదైనా స్కిప్పింగ్ లేకపోతే జాగింగ్ అప్పటికప్పుడు వెయిట్ తగ్గించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. జుట్టు కట్ చేసుకోవటం, డ్రెస్ మార్చుకోవటం, ఈవెన్ బ్లడ్ కూడా తీసుకుంటారని చెప్తున్నారు. బ్లడ్ ఒక 100 ml ఎంత తీస్తే వెయిట్ తగ్గుతారని అవి కూడా చేస్తారని చెప్తున్నారు.
బట్ వీటికి అవకాశం ఇవ్వకుండా అసలు మెడలే లేకుండా నిన్న ఈ పార్టీకి మనకి సిల్వర్ ఖాయం అనుకున్న వినేష్ పోగట్ది వాళ్ళు ఏ మెడలు లేకుండా మొత్తం లిస్టులో లాస్ట్లో పెట్టే పరిస్థితి. దీని వెనక ఏం జరిగి ఉండొచ్చు? పార్టీలు రకరకాలుగా పార్లమెంట్లో కూడా ప్రభుత్వం వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది, ఎలా చూడాలి దిలీప్ గారు? అన్ఫార్చునేట్ అండి, మీరు చెప్పిన 3 బోర్డ్స్ నేను ఫిజికల్ గా ఈ విధంగా వాచ్ చేశారు. ఫైట్ చేసిన మూడింటిని కూడా వాచ్ చేశాను. అదే ఉన్నటువంటి ఒక అందరికి కూడా మనకు ఇంకా గోల్డ్ రాలేదు కాబట్టి ఒకసారి కూడా ఈ అమ్మాయి తీసుకొస్తున్న ఒక కాన్ఫిడెన్స్ ఉండే. దాంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా ఇవాళ మార్నింగ్ నుంచి స్కూల్ అవుతాం. ఏంటంటే ఆమె మీరు అన్నట్టు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, దాంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేయడం, దానివల్ల ఆల్రెడీ ఒకసారి ఒక పాపులారిటీ వచ్చిన మెడల్స్ కూడా రిటర్న్ ఇచ్చినట్టు. సో అది పెద్ద సెన్సేషన్ అయింది అప్పుడు. సో ఈమె ఒకే రోజు రాత్రి నేత సర్ప్రైజ్ 2 కేసు పెరగడం తగ్గించుకోవచ్చు అని మీరు చెప్తున్న రకరకాల ఇవన్నీ నేనైతే నాకు కొత్తనే 2 కేసు ఒకటేసారి రాత్రి ఎట్లా తగ్గుతారన్నది అనూహ్యంగా ఉంది. ఎలా పెరుగుతారు ఎలా తగ్గుతారు తగ్గడం పెరుగుతారు ఎట్లా తగ్గుతారు 2 కేజెస్ అనేది మామూలు వెయిట్ కాదు. మరి స్పోర్ట్ ఏరియాలో జరుగుతుంది అని మనకు నాకు తెలిసిన నాలెడ్జ్ లో మాత్రం అది ఆశ్చర్యమే. 2 కేజెస్ తగ్గడం పెరగడం 100 గ్రామ్స్ మీరు అన్నట్టు ఆ పేపర్ లో నేను అదే న్యూస్ లో చూసాను. అది వాళ్ళు హెయిర్ కట్ కూడా చేశారు, కొంత లైట్ వెయిట్ క్లోత్స్ వేసుకోవడం ఇవన్నీ అటెంప్ట్స్ చేశారు. బట్ ఆమెకు మరొక అవకాశం ఇవ్వలేదు అనేది ప్రామినెంట్ గా కనపడుతుంది. ఇది హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఫర్ ఎంటైర్ కంట్రీ. ఎందుకంటే ఆమె ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సిల్వర్ గెలుస్తుంది అనుకున్నాం. సిల్వర్ ఈజ్ ఆల్రెడీ ఆన్ హ్యాండ్, గోల్డ్ గెలవడానికి అవకాశం ఉంది. గోల్డ్ వస్తుంది, ఫస్ట్ గోల్డ్ అదే అవుతుంది మనకు ఒక కొత్త హోప్స్. ఇలా 3 బోర్డ్స్ చూసినాక ఆమె కాన్ఫిడెన్స్ గానీ ఆమె ఆడిన విధానం గానీ చూసినాక మనకు అందరికి అనిపించింది మనకు ఈ అమ్మాయి తీసుకొస్తుంది. బట్ డెఫినెట్ గా హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏమి ఈ రకంగా జస్ట్ 100 గ్రామ్స్ లోపల దీన్ని బట్ అన్నట్టు 100 గ్రాములు ఇవ్వాల్సిన రిలాక్సేషన్ అది పాసిబుల్ కాకపోవచ్చు. నేను అది అడగట్లేదు సార్, అది 100 గ్రాములు ఇవ్వకపోతుండొచ్చు కానీ 15 నిమిషాలు టైం ఇవ్వలేదని కూడా అంటున్నారు. అది ఓకే, అది రీజనబుల్. 15 నిమిషాలు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి మళ్ళొకసారి చెక్ చేయడం అనేది చేసి ఉండాల్సిందేమో కానీ బట్ ఆ రూల్స్ మాత్రం డెఫినెట్ గా స్ట్రిక్ట్ ఉంటాయి. 50 గ్రాములు ఉండే ఒలింపిక్ పారామీటర్స్ కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయాలి. బట్ ఈ అమ్మాయికి మరొక అవకాశం ఇచ్చి ఉండాల్సింది డెఫినెట్ ఆర్గ్యుబుల్ పాయింట్. మీరు అన్నట్టు బ్లడ్ కూడా తీసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి. బట్ అదే పద్ధతిలో మీరు కంటిన్యూస్ గా ఆమె రాత్రి అంతా ఎక్సర్సైజ్ చేస్తే డిహైడ్రేషన్ గురవుతుంది, తనకు ఎనర్జీ కూడా ఉండదు అసలు ఆ పూట. బట్ అది కూడా కంట్రోల్ చేయలేదు సార్. మీరు ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ ఇంకా అంటే ప్రభుత్వం అక్కడ మన స్ట్రాటజిస్టులు ఎవరు ఉంటారో కానీ ఆవిడ ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉందనుకున్నప్పుడు రాత్రికి రాత్రి మొత్తం ఈ వర్కౌట్లు చేస్తే ఎలాగూ బౌట్లో గెలిచే ఛాన్స్ తక్కువ ఉంటుంది. దానికంటే హెల్త్ రీజన్స్ లో తప్పుకుంటే సిల్వర్ ఆల్రెడీ వచ్చేసేదని చెప్తున్నారు. ఆ నిర్ణయం కూడా తీసుకోలేకపోయారు. అది చేయడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇక రాత్రి అంతా వర్కౌట్ చేసి నిద్ర కూడా పోకుండా ఆమె ఇంట్రావీనస్ గా ఆమెకి ఏదో ఫ్లూయిడ్స్ ఇచ్చారు. ఎందుకంటే డైట్ అనేది ఎక్కువ తీసుకుంటే వెయిట్ ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో ఉన్నారు దాన్ని చూసినట్టయితే. సో దాన్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మీరు అన్నట్టు మరి వాళ్ళు 100 గ్రామ్స్ సంబంధించిన మెజర్స్ తీసుకోవాల్సి ఉంది. 100 గ్రామ్స్ బ్లడ్ తీసేసినా కూడా మీరు అన్నట్టు ఎలిజిబిలిటీ వచ్చింది. మరి అంత స్ట్రిక్ట్ గా అక్కడ రూల్స్ ఉన్నాయని తెచ్చిన కోచ్ గానీ, పర్సనల్ కోచ్ గానీ, డైటీషియన్ గానీ ఈ ఫ్యాక్టర్స్ ని ఎట్లా ఓవర్లుక్ చేశారు అసలు, ఎట్లా వాళ్ళు ప్రిపేర్డ్ లేరు, అది ఆశ్చర్యం అనిపిస్తుంది ఇది ప్రస్తుతానికి చూస్తే మాత్రం. ఏదైనా మనకు చాలా నిరుత్సాహపరిచినటువంటి అంశం. అమ్మాయి కూడా పర్సనల్ గా ఇది పెద్ద షాక్. అండ్ దెన్ అదైతే ఫెయింట్ అయిపోయింది సార్, ఇమీడియట్ గా ఫెయింట్ అయిపోయింది, హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది, ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చారు. బట్ ఏం జరిగింది అన్నది మళ్ళీ ఒకసారి సుహాసిని గారు బహుశా బై ప్రొఫెషన్ మీరు డాక్టర్ అనుకుంటా, ఐ డోంట్ నో. కానీ ఇక్కడ సుహాసిని గారు ఇక్కడ ఒకటి చెప్పండి, ఇది ప్రభుత్వం అయితే వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా దేశం 140 కోట్ల మంది ఒక గోల్డ్ మెడల్ కోసం చూస్తూ ఉన్నారు. ఈ పొరపాటు ఎలా జరిగింది, దీని మీద ప్రధాని స్పందించారు, ఆవిడకి ధైర్యం చెప్పారు, దేశం అంతా మేము వెనకుందన్నారు. అలాగే అక్కడ ఒలింపిక్ కమిటీ వాళ్ళతో ఆర్గ్యూ చేయమన్నారు. పీటీ ఉష గారు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నారు, ఆవిడని ఆర్గ్యూ చేసి నిరసన తెలపమన్నారు. కానీ ఈవెన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు చెప్పిన మాట, అక్కడున్న కోచ్, అక్కడున్న ఫిజియో, అలాగే అక్కడున్న డైటీషియన్ వీళ్ళదే పొరపాటు అయ్యుండొచ్చు అని ఎవరైతే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఉన్నారో ఆయన ఒక మాట మాట్లాడారు. సో ఈ కోణంలో ప్రభుత్వం ఏదన్నా దీని మీద ఒక విచారణకు ఆదేశిస్తుందా, అంతర్గతంగా ఏదన్నా కుట్ర ఉన్నదా,
లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఏదైనా జరిగిందా అన్న దాని మీద ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? నేను శ్రీనివాస్ గారు నమస్కారం, ప్యానెల్లోని పెద్దలందరికీ నమస్తే. ఇది కుట్ర కోణాలు కన్నా ముందండి ఒక స్పోర్ట్స్ కి చాలా వరకు మన దేశం ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. చాలా వరకు మ్యాసివ్ స్ట్రైడ్స్ వీ హావ్ అచీవ్డ్ ఇన్ 2023 కూడా. చాలా వరకు 38 గోల్డ్ మెడల్స్ ఓన్లీ ఒలింపిక్ లో ఇంతవరకు మనం చూసినట్టయితే. ఈవెన్ బడ్జెట్ ప్రొజెక్షన్స్ అవి కూడా చాలా వరకు స్పోర్ట్స్ కి దానిపైన ఒక అందులోనూ పయనీరింగ్ స్పోర్ట్స్ పర్సన్స్ కి ఎంకరేజ్మెంట్ ఇవ్వడంలో భారత్ ముందుంది. బట్ ఇక్కడ ఏంటంటే నిజంగా కూడా బాధాకరమే, అందులోనూ ఫైనల్ వరకు వెళ్ళిన ఆమె దాని వెనకాల ఇప్పుడు వీ హావ్ డిస్కస్డ్ అట్ లెంత్. ఇదేంటంటే ఒక జనరల్ అవేర్నెస్ ఈ రోజు స్పోర్ట్స్ పర్సన్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. అందులోనూ ఆ స్టేజ్ వరకు రీచ్ అయిన ఆమెకి సెమీఫైనల్ వరకు వచ్చి తనతో పాటు ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, తనతో షీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు ఈ స్టేజ్ లో ఆమెకి ఎవరు కూడా ఇప్పుడు చెప్పాల్సిన పని కానీ తీర్చాల్సిన పని కానీ లేదు. అన్ని విధాల చూసిన అమ్మాయి ఆవిడ. కానీ లాస్ట్ ఇందులో ఎలా ఉంటుందంటే ఇట్స్ ఎ లైఫ్ థింగ్ బాడీ అన్నది. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్ బై ప్రొఫెషన్, నేను పిహెచ్డి డాక్టర్. బట్ ఈవెన్ దెన్ యునో ఇవాళ ప్రపంచం ఎట్లా ఉంది అంటే ఒక జనరల్ అవేర్నెస్ ఒక మినిమం ప్రతి విషయంలోనూ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. దానిలో ఏం ప్రొఫెషనల్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ వన్ నైట్ లో ఇప్పుడు మన డిస్కషన్ పాయింట్ లో కానీ ఇప్పుడు మనకున్న లేటెస్ట్ మనం ఇమీడియట్ గా దీని గురించి చెక్ చేసినప్పుడు 2 kgs ఓవర్ నైట్ అంటే ఎప్పుడు ఒకలాగా ఒక బాడీ స్ట్రక్చర్ కానీ ఒక బాడీ కెపాసిటీ కానీ ఉండదు. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అండ్ ఆ స్ట్రెస్ చాలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్ కంప్లీట్ గా టోటల్లీ ఆ ఫోకస్ అనేది టూ మచ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు బౌట్స్ అంటారు కదా, 3 బౌట్స్ అన్నది తీసుకోవాలి, అదంతా రూలే. కానీ అది కూడా బౌట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇంటెన్స్ యాక్టివిటీ. ఆ ఇంటెన్స్ యాక్టివిటీ లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి ఇంకా ప్రెషర్ ఎక్కువైపోయి తను ఎక్స్పెక్టేషన్ కి ఫార్ గా తను స్పీడ్ గా రీచ్ అవుతున్నప్పుడు ఈ కేర్ తన ఒక్కదాని మీదే కాదు, తనతో పాటు ఉన్న న్యూట్రిషనిస్ట్ మీద కూడా చాలా ఉంటుంది. అండ్ రెండోది ఇక్కడ 100 grams అన్నదండి మీకు వెయిట్ ఒక జస్ట్ ఒక టంబ్లర్ ఆఫ్ వాటర్ తాగిన తర్వాత వెయిట్ కి తాగిన బిఫోర్ కన్స్యూమింగ్ ద వాటర్ కి 150 grams to 200 grams వెయిట్ డిఫరెన్స్ ఉంటుందండి. అదేనండి, ఇక్కడ ఆ టైం కూడా ఇవ్వలేదు అంటున్నారు సుహాస్ గారు. చర్చ ఏంటంటే 15 నిమిషాలు టైం ఇవ్వాలి. ఏది సెకండ్ డే అయితే, ఫస్ట్ డే అయితే హాఫ్ అన్ అవర్ ఇస్తారట, సెకండ్ డే 15 నిమిషాల ఛాన్స్ కూడా ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళు అడిగినా కూడా దాన్ని రిజెక్ట్ చేశారు. ఆ 15 నిమిషాలు టైం ఇవ్వలేదు అని అంటున్నారు. దట్ ఐ డోంట్ నో. బట్ నా ప్రశ్న సుహాసిని గారు దానికంటే కీలకంగా సుహాసిని గారు, ఇప్పుడు మీరు చెప్పారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి. ఇది నాట్ ఓన్లీ ఫర్ వినేష్ పోగట్, అక్కడ ఉన్న అందరూ విమెన్ ప్లేయర్స్, వాళ్ళు అందరికీ సైకిల్స్ ఈ ప్రాబ్లమ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి. దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా వాళ్ళు ఉన్నాయి. మరి అవన్నీ లేకుండా సడన్ గా అలా ఎలా అవుతుంది ఇంత ప్రొఫెషనల్ లెవెల్లో అన్నది $1 million క్వశ్చన్. అక్కడ అవును కరెక్టే. కానీ ఇఫ్ ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 500 grams వరకు తను బ్యాలెన్స్ చేయడము, ఆ అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంది అంటే చేసుకోగలరు. కానీ ఓవర్ నైట్ ఇక్కడ టు బి నోటెడ్ పాయింట్ ఏంటంటే 2 kgs ఆల్రెడీ ఉన్న ఆమె రాత్రంతా ఎంత స్క్వీజ్ చేసినా అంతవరకు వచ్చి ఆగింది అంటే అది ఇక్కడే మనం నోట్ చేయాల్సిన పాయింట్. ఇఫ్ ఇట్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 100 grams or 200, 1/2 kg వరకు 1 kg వరకు కూడా ఇబ్బంది లేదండి. అక్కడ మీరు అన్నట్టు ఏదో చేసి తగ్గించి అడ్జస్ట్ చేసేసైనా సరే పంపిస్తారు. బట్ యాజ్ పర్ ద రూల్ అది 50 kgs అంటే ఇట్ షుడ్ నాట్ క్రాస్. కానీ ఆమె 2 kgs క్రాస్ అయింది. సుహాసిని గారు కైండ్లీ ఒక్కసారి క్వశ్చన్ శ్రద్ధగా వినండి. ముందు రోజు ఈవినింగ్ సెమీఫైనల్ గెలిచే వరకు కూడా తను 50 kg లోపే ఉంది. అక్కడి నుంచి నైట్ డిన్నర్ చేసి బహుశా బిఫోర్ గోయింగ్ టు బెడ్ తన వెయిట్ చూసుకుంటే 2 kgs పెరిగింది. ఈ 3-4 గంటల టైంలో 2 kg వెయిట్ పెరగటానికి ఆమెకి ఏం డైట్ ఇచ్చుంటారు, లేకపోతే ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది, ఎక్కడ నెగ్లిజెన్స్ ఉందా? అది లేకుండా 2 గంటల్లో 2-3 గంటల్లో 2 kg వెయిట్ తగ్గటం ఎలా కష్టం, పెరగటం కూడా అంతే కష్టం కదా సునీత సుహాసిని గారు. అందుకని ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా కొంచెం క్లియర్ గా మనం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే
2 hours లో 2 kgs పెరగడం ఎంత ఇంపాసిబుల్ లో ఓవర్ నైట్ 2 kgs కూడా తగ్గేసి 100 grams లోనే డిస్క్వాలిఫై అయిపోవడం కూడా అంతే ఇంపాసిబుల్. సో ఇక్కడ మనకి ఇంకొంచెం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బికాస్ ఇవన్నీ చాలా డెలికేట్ పాయింట్స్ అండి. ఇది ఇండియాకి ఒక గోల్డ్ మెడల్ కానీ ఒక మెడల్, ఒక ఒలింపిక్ లో ఒక మెడల్ వచ్చే దాని మీద మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ వాట్ ఎవర్ షీ ఈస్, కానీ పర్సనల్ గా ఆమె బ్యాక్ హిస్టరీ అవి చూసినట్లయితే ఆమె ఇంకా షీఈ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు సో మెనీ అదర్ యాక్టివిటీస్, ఈ ధర్నాలు, ప్రొటెస్ట్లు, ఇవన్నీ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ఫోకస్డ్ గా కంప్లీట్ గా షీ ఏ స్పోర్ట్స్ పర్సన్ ఆ లెవెల్ వరకు వెళ్ళినప్పుడు సుహాసిని గారు అక్కడ మహిళల మీద లైంగిక దాడి జరిగిందని ఒలింపిక్ మెడల్స్ వచ్చిన వాళ్ళు వచ్చి సాక్షి మాలిక్, బజరంగ్ పునియా రోడ్ల మీద కూర్చుంటే నెలల తరబడి ప్రభుత్వం స్పందించలేదు. మొత్తం దేశం అంతా వాళ్ళు వెనకాల నిలబడ్డప్పుడు అతన్ని కేవలం తప్పించారు, అంతకుమించి ఏం చర్యలు ఈ రోజు మీద ఆయనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు బ్రిజ్భూషణ్ మీద. మీరు అంటే లైంగిక వేధింపులు జరుగుతున్నా మాట్లాడొద్దు మహిళలు అంటే ఐ డోంట్ నో, వేరే విషయాలు పట్టించుకో. ఇప్పుడు బ్రిజ్ భూషణ్ కి ఈమె ఇప్పుడు ఒలింపిక్స్ ఆడాల్సిన దానికి ఇక్కడ మనం ఏ లింక్స్ కాదండి. అక్కడ ఒక స్పోర్ట్స్ పర్సన్ గా తను ఒక ఫోకస్డ్ గా ఒకటి అచీవ్ చేయడానికి వెళ్ళింది. సో ఆల్ ఇండియా షుడ్ స్టాండ్ టుగెదర్ టు ఎంకరేజ్ హర్. దట్స్ ద ఓన్లీ పాయింట్ ఇక్కడ నేను అన్నది. బట్ తన ఫోకస్ ఏంటంటే 2 kgs ఓవర్ నైట్ ఇంక్రీజ్ అవ్వడం ఎంత ఇంపాసిబుల్ లో 100 grams అంటే ఎంత స్క్వీజ్ చేస్తుంది. ఆమె ప్రాణహానికాలు ఇప్పుడు తన హెల్త్ మీద విపరీతమైన ప్రెషర్ కూడా ఎవరు ఇవ్వలేరు కదండి. ఆ 100 grams ఏదో విధంగా కిట్టించేసి మనం ఏదో విధంగా ఆమెను క్వాలిఫై చేయాలన్న తప్పత్రం. నా ప్రశ్న అసలు 2 kgs ఎలా పెరిగింది అన్న దగ్గర సుహాసిని గారు, నా ప్రశ్న 2 kgs ఓవర్ నైట్ ఎలా పెరిగింది 3-4 hours అన్నదే చాలా పెద్ద క్వశ్చన్. దాని వెనుక కుట్ర ఉందన్నది చర్చ జరుగుతుంది. ఒకసారి అంటే ఒకటండి మెటబాలిజం ఒకటి 100%. 2 kgs తీసుకున్న ఫుడ్ అక్కడే తప్పు జరిగింది. ఓవర్ నైట్ ఈవినింగ్ నుంచి నైట్ వరకు నిజంగా 2 kgs పుట్ ఆన్ పోయింది అంటే అది ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్. ఎగ్జాక్ట్ దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను సుహాసిని గారు, దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను. సుజాత్ గారు, ఇక్కడ చాలా ఇప్పుడు మామూలు హాస్పిటల్ ఏదైనా 2-3 రోజులు హాస్పిటలైజ్ అయితేనే డైటీషియన్ వచ్చి ఒక పెద్ద లిస్ట్ ఇస్తూ ఉన్నారు. రోజుకి ఇన్ని కార్బ్స్ తీసుకోవాలి, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, ఇంత వాటర్ తీసుకోవాలి, లేకపోతే ఇంత వైటమిన్స్ రావాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. ఈ స్థాయిలో ఉన్నటువంటి ప్లేయర్స్కి ఎంత ప్రొఫెషనల్స్ అక్కడ ఉంటారు? ఆమె డైట్ చార్ట్ వాళ్ళు తయారు చేయరా? లేదా ఒక అర్జెంటుగా ప్రోటీన్ కావాలంటే ఏం చేయాలి? ఈవెన్ డిహైడ్రేట్ అయితే లిక్విడ్స్ తీసుకుంటే అవి ఎంత త్వరగా వాటిని బయటికి పంపించుకోగలుగుతారు? ఈ క్యాలిక్యులేషన్ లేకుండా 3-4 గంటల్లో వెయిట్ పెరగటమే ఇక్కడ ప్రధాన సమస్య అయింది సుజాత్ గారు. అది ఓవర్లుక్ వల్ల అయి ఉంటుందా అసలు? అంటే కొంతమంది ఎప్పుడైతే అసలు ఆవిడ ఏమి తీసుకోలేదు రైట్ అని కూడా అంటూ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అవుతూనే నిన్నటి 3 బౌట్స్ అవుతూనే మళ్ళీ ఫిట్నెస్లోకి వెళ్ళిపోయింది, ఫిట్నెస్ మీద ఫోకస్ చేసిందని చెప్తా ఉన్నారు. బట్ ఈ మొత్తంలో నాకు ఎక్కడో అసలు వీళ్ళ రోలు వీళ్ళు సరిగా చేశారు అన్న ప్రశ్న మొత్తం దేశం అంతా. ఈవెన్ మీకు గమనిస్తే విజేందర్ సింగ్ అని లాస్ట్ 3 ఒలింపిక్స్లో బాక్సింగ్లో ఉన్నాడు. ఈ ప్రాబ్లమ్ బాక్సింగ్లో, రెజ్లింగ్లో, వెయిట్ లిఫ్టింగ్లో మూడిట్లో వెయిట్ ఇష్యూ ఉంటుంది. అతను చెప్తున్నాడు ఇలాంటిది అసలు ఎప్పుడూ జరగదు, ఎలా జరిగింది మాకు అర్థం కావట్లేదని మాట్లాడుతున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి వాళ్ళు ఒక విచారణ వేయాలి ప్రభుత్వం అని చెప్పి కోరుతా ఉన్నారు. ఏం జరుగుంటుంది సుజాత్ గారు? అవునండి, ముఖ్యంగా తను అంటే మేబీ ఫుడ్ కూడా తను క్యాలిక్యులేటెడ్ గానే తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ తనతో ఉన్నారు, తనకి సపోర్ట్ చేస్తున్నారు, కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. బట్ స్టిల్ తన బాడీ స్ట్రెస్ లో ఉండడం వల్ల కూడా కొంతవరకు తను కోపప్ చేయకపోయి ఉండొచ్చు. ఇంకొకటి తను ఆ ఎక్స్ట్రీమ్ యాక్టివిటీ అంటే తనకి కంటిన్యూస్ అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి తన బాడీ రెస్పాండ్ అవ్వడం ఒకటి ఉంటుంది. ప్లస్ తనకి ఆ ముందు రోజు కాంపిటీషన్ అండ్ దెన్ ఇమీడియట్ నెక్స్ట్ డే కాంపిటీషన్ కి తనంత వరకు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నది. అండ్ దెన్ ఆ మెంటల్ స్ట్రెస్ వల్ల తర్వాత బాడీలో ఎంతవరకు తన మెటబాలిజం ఎంతవరకు తను తీసుకున్న ప్రీవియస్ డే ఇంటేక్ కానీ, సో ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ ప్రొఫెషనల్ తనకి సపోర్ట్ లేయడం కాదు, లేకపోతే తనకి ఎక్స్ట్రీమ్ సపోర్ట్
ఫ్రమ్ ద డాక్టర్ సైడ్ కానీ, ఫిజియోథెరపీ కానీ, డైటీషియన్స్ కానీ, దే మైట్ బి క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ ఆమె యాక్టివిటీని బట్టి, ఆమె ఎక్స్పోజ్ ఫిజికల్ స్ట్రెస్ ని బట్టి కూడా వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఉండొచ్చు. కాకపోతే తను నా బాడీ ఎంత వరకు రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి తన వాటర్ రిటెన్షన్ ఉందని అనుకుంటున్నాను. మోహన్ గారు, ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటారు, ఒక రకంగా సీజనల్ పొలిటీషియన్స్ అని వాడతారు, అట్లా సీజనల్ స్పోర్ట్స్ మెన్. గత దాదాపు 15 ఏళ్లుగా వినేష్ పోగట్ అనేక జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్, కామన్వెల్త్లు, ఏషియాడ్లు అనేక పదుల కొద్ది పథకాలు గెలిచింది. ప్రపంచం అంతా వీళ్ళు తిరుగుతుంటారు. ఏ దేశం వెళ్ళినా వాళ్ళ డైట్, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా వాళ్ళు సెట్ చేసుకోవటం, ఆ ప్రికాషన్స్ తీసుకోవడం కొత్త కాదు. డెఫినెట్గా కొన్ని వారాల క్రితమే తను స్పెయిన్లో మళ్ళీ ఈ ఫిట్నెస్కి సంబంధించి, వెయిట్ లాస్ సంబంధించి 10 రోజులు అక్కడ స్పెయిన్లో కూడా, మ్యాడ్రిడ్లో కూడా ట్రైన్ అయ్యారు అక్కడ ఫిజియో దగ్గర అని చెప్పి కూడా చెప్తున్నారు. సో వీళ్ళకి ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ ఎవరు చెప్పక్కర్లా, అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తాయి. వాళ్ళ ప్రొఫెషన్ అది 15 ఏళ్ళుగా తను ఉంది ఈ రంగంలో. ఇక్కడ అంటే రూల్స్ ఇప్పుడు మన వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి లేదు, ఇక్కడ స్పోర్ట్స్ ఈమె ఆడుతున్నటువంటి ఈ రెజ్లింగ్ సంబంధించి అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే దాన్ని క్వశ్చన్ చేయడానికి ఓన్లీ ప్లేయర్ ఈజ్ అలౌడ్ టు టాకా, లేకపోతే కోచ్ ఉంటారా? ఇప్పుడు 15 నిమిషాలు టైం ఇవ్వలేదనుకోండి, మళ్ళీ వెయిట్ రీచెక్కి ఎవరో ఒకరు క్వశ్చన్ చేయాలి. ఇవి జరిగినాయా లేదన్నది ఒకటైతే, డైట్కి సంబంధించి ఇప్పుడు మామూలు క్రికెట్ ఆడే వాళ్ళకి, చిన్న చిన్న స్పోర్ట్స్ ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ ఆడే వాళ్ళకి ఒక డైట్ ప్లాన్, వాళ్ళకి ఏదో మార్నింగ్ ఒక ఎగ్గు లేదా 2 ఎగ్గులు, పాలు, అరటిపళ్ళు, ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ లేకుండా ఆవిడ ఏం తీసుకొని ఉంటారు 2 గంటల్లో, ఆ డైటీషియన్ ఎలా అలౌ చేసి ఉంటారు, లేకపోతే డైటీషియన్ చెప్పిన ప్రకారం ఈవిడ తీసుకున్నారా, ఏం జరిగి ఉండొచ్చు సార్? అంటే నా ఉద్దేశంలో ఏమంటే, ఒక బౌట్ అవుటప్పుడు వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు. అప్పుడు ఆ బౌట్ అవుటప్పుడు వెయిట్ కరెక్ట్ ఉన్నది అనుకోండి, మళ్ళీ ఎట్లా బౌట్ ఎట్లా అవుతుందండి? హౌ యూ కెన్ ప్లే మ్యాచ్ అగేన్స్ట్ ది ఆపోనెంట్, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కసారి మ్యాచ్ ను కన్విన్స్ చేసి వాళ్ళు మ్యాచ్ ఆడేటప్పుడు వినేష్ పోగట్ గెలిచింది అగేన్స్ట్ ది వరల్డ్ ఛాంపియన్. అంటే ఫస్ట్ వాళ్ళు వెయిట్ చెక్ చేసినాక వాళ్ళు అలౌ చేస్తారు ఆపోనెంట్ తోటి. అది ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఆఫ్టర్ ది గేమ్ అండ్ సపోజ్ సెకండ్ సమ్ వాటర్ సమ్ ఒక 100 grams ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆఫ్టర్ ది మ్యాచ్, అది ఇంపార్టెంట్. కోచ్ కూడా డైరెక్షన్ ఇస్తాడు. అంటే వితౌట్ బౌట్ హౌ షీ వాజ్ ఏబుల్ టు బీట్ ది వరల్డ్ ఛాంపియన్. నిన్న అయిపోయింది మోహన్ గారు, నిన్న 3 బౌట్స్ లో తను గెలిచింది. నిన్న రాత్రి మామూలుగా అయితే హాయిగా రెస్ట్ తీసుకొని రిలాక్స్ అవ్వాలి, లేదు కొంత ఫిట్నెస్ చేసుకోవాలంటే ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. కానీ 2-3 గంటల్లో నిన్న సెమీఫైనల్ అయిన తర్వాత రాత్రిలోపు 2 kg వెయిట్ ఎలా పెరిగింది? దీనికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారణమా, అక్కడ ఉన్న డైటీషియన్స్ ఆమెకి ఇచ్చిన డైట్ కారణమా, లేకపోతే ఏమన్నా వాటర్ అవి ఎక్కువ ఇచ్చారా, లేకపోతే ఇంకేమన్నా ఏం జరిగిందన్నది అది లేకుండా 2-3 గంటల్లో 2 kg వెయిట్ అసలు ఎలా పెరుగుతారు మోహన్ గారు? మన కామన్ సెన్స్ తో మనకు అర్థం కాదు. అది అంత అవదండి. నా ఉద్దేశం అంటే యు అలౌడ్ టు బౌట్ విత్ ది వరల్డ్ ఛాంపియన్. నువ్వు అలౌ చేసినావు అంటే నువ్వు వెయిట్ చెక్ చేసినాక నువ్వు విత్ ఇన్ 50 kgs ఉన్నావని అలౌ చేసింది. ఆఫ్టర్ వినింగ్ వాళ్ళు పాలిటిక్స్ ఆడుతున్నారు. అంటే ది వరల్డ్ ఛాంపియన్స్ 4 times వరల్డ్ ఛాంపియన్ ఐ లాస్ అయిపోయింది. హౌ కెన్ దట్ బి? Whatever food you take after the bout, that will increase. But before the bout, she's 50 kgs. కాదు సార్, మోహన్ గారు ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్. ఇది ఫస్ట్ రోజు మార్నింగ్ వెయిట్ చూశారు, నిన్న మార్నింగ్ వెయిట్ చూశారు, 3 బౌట్స్ తను గెలిచింది. ఇవాళ మార్నింగ్ వెయిట్ చూశారు, మన టైం చెప్తున్నాను, ఇవాళ మార్నింగ్ అరౌండ్ ఇండియా టైం 10 ఆ టైంలో వెయిట్ చూశారు. 100 grams ఎక్కువ ఉందంటున్నారు. ప్రాబ్లం ఏంటంటే నిన్న 3 బౌట్స్ గెలిచాక రాత్రి తను 2 kg వెయిట్ పెరిగింది అంటున్నారు. తెల్లారే వరకు ఎక్సర్సైజ్ చేసినా ఆ 2 kg తగ్గలేకపోయింది, ఇంకా 100-150 grams ఎక్కువ వెయిట్ ఉంది అంటున్నారు. ఇది ఎలా జరిగి ఉంటుంది అంటున్నాను నేను. అంటే డెఫినెట్లీ అంత 2 kgs అవ్వదండి ఎక్కువ. నువ్వు ఎంత ఎక్సర్సైజ్ చేసుకో 2 kg తక్కువ చేయలేకపోతావు. కానీ వాళ్ళని బౌట్ అయింది కదా, బౌట్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే మ్యాచ్ రెఫరీ ఇంకా అక్కడ ఆఫీషియల్స్ అంతా
ఫస్ట్ క్లియర్ చేస్తాం. షీఈస్ ఎలిజిబుల్ టు ఫైట్ అగేన్స్ట్ ది వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ జపాన్ యు ససాకి. అంటే when you have allowed her, that means she is within that weight. Yes. That is the point I'm telling. She has won because she has won. There's some politics because she has protested in the Jantar Mantar, and some politicians might have played a big role. But I don't know about that. But I can only say that before the bout, she was 50 kgs unde. Appude allow chesinది kada. Allow cheyapothe etlandi kada. That is the point. See, you might have eaten after the bout whatever you want, you can eat. But she was fighting the bout within the 50 kgs against the world champion Yu Sasaki of Japan. That is more important. Okay. People might say 2 kgs, and after that, whatever it might have been. But she, when she was fighting, she was within that 50 kgs. Okay. That is more important. Right. దిలీప్ గారు, ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం దీనిలో, ఎందుకంటే బ్రిజ్భూషణ్ చాలా 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 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, 6 సార్లు ఎంపీగా చేశాడు, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు ఉన్న వ్యక్తి. బహుశా ఇప్పుడు యువత వెళ్ళిన ఎక్సెప్ట్ నేను చూసిన డీటెయిల్స్ ప్రకారం కోచ్ తప్ప ఈ ఫిజియో తర్వాత డైటీషియన్ వీళ్ళంతా ఇండియన్సే ఉన్నారు. వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు, వాళ్ళు ఎవరిని మనం బ్లేమ్ చేయట్లేదు. కానీ ఇక్కడ భారత ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో జరిగింది, ఖండించారు పార్లమెంట్లో. అక్కడ పిటి ఉష గారిని ప్రొటెస్ట్ తెలపన్నారు. కొన్ని పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీలు అంటే అసలు మొత్తం ఒలింపిక్స్ని మీరు బాయ్కాట్ చేయండి, ఇది చాలా అన్యాయం, దారుణం జరిగిందని చెప్పి సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు మాట్లాడారు. పార్లమెంట్లో ప్రభుత్వం ఒక స్పోర్ట్స్ మినిస్టర్ అయిన మన్సుఖ్ మాండవీయ ఇలా 100 గ్రాములు పెరిగిందని చెప్తా ఉన్నారు. అయితే నా ప్రశ్న మళ్ళీ అక్కడికే వస్తుంది దిలీప్ గారు. రాత్రికి 2 కేజీలు ఎలా పెరిగింది 3-4 గంటల్లో? తెల్లారి తగ్గించుకోలేకపోవచ్చు, 2 కేజీలు పెరిగితే నిజంగా సాధ్యం కాదు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఏదైనా జరిగిందా? ప్రభుత్వం దీని మీద పార్లమెంట్లో ఇవాళ ఒక మాట మాట్లాడారు, కానీ ప్రతిపక్షాలు దీని మీద లోతైన వివరణ కావాలని చెప్పి డిమాండ్ చేశాయి. దీని మీద ఏదైనా భారత ప్రభుత్వం ఒక విచారణకు ఆదేశిస్తుందా? అక్కడ ఉన్నటువంటి డైటీషియన్స్ లేకపోతే కోచ్లు, ఫిజియోలు వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తారా? వాళ్ళు క్వశ్చన్ చేస్తారా? లీగల్ ఫైట్ ఓకే ఎలాగూ చేస్తారు, 100 గ్రాములు ఎందుకు అలౌ చేయరు, 15 నిమిషాలు టైం ఇచ్చారు, లేదా అక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో ఫైటింగ్, అది లీగల్ ఫైట్ ఎవరైనా చేస్తారు. బట్ మన వైపు నుంచి ఏమన్నా తప్పు జరిగిందా మన టీంలో అన్నది ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అంశమే. ఎందుకంటే ఇది ఇంతకుముందు మోహన్ గారు చెప్పినట్టుగా ముందు రోజు 3 ఓట్స్ చేసినప్పుడు ప్రతిసారి ఆమె 50 కేస్ లోపల ఉండి అంత జరిగినాక రాత్రి మీకు నాకు కూడా అదే క్వశ్చన్, 2 కేస్ పెరగడం ఎట్లా, 2 కేస్ తరగడం ఎట్లా? వర్చువల్లీ ఇంపాసిబుల్ అది. సో ఆమె ఎంత తగ్గడానికి ప్రయత్నించినా కూడా అది అసలు నెక్స్ట్ ఓట్ కి రెడీ కూడా ఉండదు. నిద్రపోకుండా తగ్గించి ఓటు పోతే ఇంపాసిబుల్, ఫిజికల్లీ ఫిట్ ఉంటుందని నేను అనుకున్నాను. సో అది ఏదో సంథింగ్ వెంట్ రాంగ్. మీరు అన్నట్టు బ్రిజ్భూషణ్ మనం చూసాం ఎంత కంట్రోల్ అయిందో, ఎంత సీరియస్ ఫైట్ చేశారో అందరూ కూడా. సాక్షి మాలిక్ ఇట్లాంటి వాళ్ళంతా ఆ మెడల్స్ కూడా సరెండర్ చేయడం చూసాం మనం. సో ఆ ఫైట్ అనేది అది పొలిటికల్ అయినప్పుడు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఇది సహజంగా ఇది ఆయన దాన్ని సీరియస్ తీసుకుని తనకు ఇన్ఫ్లుయెన్స్ డిస్క్వాలిఫై చేయడానికి మార్గం ఎంచుకున్నాడని అనుమానం అలాంటి వాళ్ళందరికీ కలుగుతుంది. ఇన్సిడెంట్స్ ఇంటర్నేషనల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అందులో సందేహం లేదు. చాలా చాలా ట్రోలింగ్ ని కూడా వీళ్ళందరూ ఎదుర్కొన్నారు సార్. వీళ్ళని అసలు తిట్టలేదు. మీకు గుర్తుంటే వినేష్ పోగట్ ఒక ట్వీట్ చేసింది, ప్రియమైన శత్రువులారా నేను వీటికి మీకు ఇలా సమాధానం చెప్పను, నేను బౌట్లోనే సమాధానం చెప్తాను ట్వీట్ చేసి. అంటే ఎంత ఎగోనికి గురై ఉంటుంది ఆ ప్లేయర్స్. ఒలింపిక్ మెడల్స్ తెచ్చిన ప్లేయర్స్ని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిరసన తెలుపుతున్నప్పుడు వాళ్ళని విపరీతమైన ట్రోలింగ్, రాజకీయాలు కావాలా, మీకు ఇంత జుట్లు కావాలా, మీరు సినిమా హీరోయిన్లు అవుతారా, ఇక ఎన్ని మనం చెప్పలేనంత భాషలో విమర్శించారు సార్. బహుశా ఆ ఒత్తిడి కూడా ఉండొచ్చు, మనం కాదంటానికి లేదు. ట్రెమెండస్ టెన్షన్ కూడా స్పోర్ట్స్ పర్సన్స్ అంతా మనం చూసాం. అక్కడ అసలు నిన్న కూడా ఆ అమ్మాయి ఎప్పుడైతే సెమీఫైనల్ క్వాలిఫై అయిందో మన స్కూలింగ్స్ కూడా చూసాం, ట్వీట్స్, స్కూలింగ్స్, ఇట్ ఇస్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇండియా అని పెట్టారు. రకరకాల కామెంట్స్ అనమాట. అంటే దీంట్లో పాలిటిక్స్ అనుకోకుండా ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే ధర్నాలు చేశారో ఆ బ్రిజ్భూషణ్ దగ్గర నుంచి మొదలు పెడితే అతన్ని తీయడం, వాళ్ళ ఇంకోవడం, ఆయనకి సంగీతులు పెట్టడం, వీళ్ళు దానికి కూడా ప్రొటెస్ట్ చేయడం, ఇవన్నీ సీరియల్ గా
వాళ్ళకు ఇట్లాంటి స్పోర్ట్స్ పర్సన్స్ యాక్చువల్లీ ఫ్రీ మైండ్ తో ఫ్రీ అట్మాస్ఫియర్ ఎప్పుడు కూడా ప్రిపరేషన్స్ లో ఉండాల్సిన వాళ్ళని మనం చూసాం. అసలు రోడ్ల మీద వాళ్ళు ఎంత టెన్షన్ గురయ్యారు, అదంతా స్టేయింగ్ స్ట్రెస్ అనేది వీళ్ళ మీద ఉండి ఉంటుంది. సో సహజం అది, మనం కాదనలేని విషయం. మనమే చూసాం అసలు ఎంత ఏంటి, ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ రావాలా, ఎందుకు ఈ పిల్లలు ఇట్లా సతాయిస్తున్నారు ఫీలింగ్ మీకు నాకు అందరూ కలుగుతారు. సో ఈ టెన్షన్స్ అనేది క్యారీ చేసుకుంటూ పోతే చాలా కాలం ప్రభుత్వం అసలు చర్చలకు విలువలేదు సార్. ఆయన మీద చర్యలు తీసుకోలేదు, క్రీడా మంత్రి మాట్లాడలేదు. పిటి ఉషా ఆఖర్లో ఇక విపరీతమైన నేషనల్ ఫోకస్ వచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నుంచి కొంత చర్చలు జరిగినాయి. అతన్ని తాత్కాలికంగా కొన్ని ఎవిడెన్స్ కూడా దొరికిన తర్వాత, కోర్టుల్లో కేసులు ఫైల్ అయిన తర్వాత అప్పుడు అతను పక్కన పెట్టారు తప్పితే మళ్ళీ అతను అంచెడే మళ్ళీ ఇవాళ ఎవరైతే సంజయ్ సింగ్ ఉన్నాడో ఆయనే దానికి అధ్యక్షులుగా ఉన్నారు. నేను దానిలోకి వెళ్ళట్లేదు, కానీ ఈ ఒత్తిడి కూడా అమ్మాయి మీద, ఎందుకంటే ట్రోలింగ్ తర్వాత తను ఒక కాల్కి ఇదైంది, బోన్ ఏదో ప్రాబ్లం అయింది, సర్జరీ చేయించుకుంది, ఇవన్నీ ఇంజరీ అయింది, రికవర్ అయింది, పెర్ఫార్మెన్స్ ఇచ్చింది సర్ప్రైజింగ్ గా. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అందులో ఉన్నాయి. కాబట్టి మనకు మామూలుగా ఏదో ఒక స్పోర్ట్స్ పర్సన్ పోయారు, 100 grams మిస్ అయ్యారు అంటే ఈ ఇష్యూ డిబేట్ కి వచ్చేది కాదు. వీళ్ళందరూ కూడా దేవర్ పీపుల్ ఇన్ ద న్యూస్ కంటిన్యూస్లీ ఫర్ సో మెనీ డేస్, ఫర్ సో రకరకాల ప్రాబ్లమ్స్ తో. సో దాని వల్ల మనకు కొంత డౌట్ వస్తుంది, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా చేశారా, అసలు యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడా అనేటువంటి ట్వీట్ కూడా వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ చాలా తొందరగా రియాక్ట్ అయ్యారు, మధ్యాహ్నం 1 గంట లోపే రియాక్ట్ అయ్యారు. ఆవిడకి ఒక స్వాతంత్రం చేకూర్చే మాట మాట్లాడారు, పీటీ ఉషతో మాట్లాడినట్టుగా. ఎందుకంటే దీనికి వ్యతిరేకత భారీగా వచ్చింది ఈ సంఘటన వల్ల అన్నది ప్రభుత్వానికి అర్థమైంది సార్. చాలా వేగంగానే స్పందించారు మనం చూస్తే. ఫాస్ట్ గా వచ్చింది, దానికంటే ముందు ఈ ట్వీట్స్ అని వచ్చాయి, అచ్చా గెలిస్తే ఓకే గెలిస్తే హీ కాల్స్ హర్ ఆర్ నాట్ ట్వీట్ చేశారు రైట్ somebody from south. సో ఏమంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఈ ఇష్యూలో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మనకు కూడా ఈ 2 కేసు రాత్రి గేమ్ కావడం ఏంటి, రాత్రి 2 కేసు తగ్గడం ఏంటి, 100 grams ఏంటి, కాబట్టి ఖచ్చితంగా విచారణకు అర్హత ఉన్నటువంటి అంశమే. అది ఇక్కడ చేస్తారా అక్కడ చేస్తారా, ఇట్లాంటి మీరు అన్నట్టు ఇంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉండి, ఫిజియో వాళ్ళు ఉండి, సైకాలజిస్ట్ ఉండి, ఇట్లా ఉండగా మరి ఎందుకు వాళ్ళని గెస్ చేయలేకపోయారు? ఇంతకుముందు చెప్పినట్టు ఇట్ ఈక్వల్ టు 1 tumbler of water or 2 eggs అట, 2 గుడ్లకు సమానం వెయిట్ అట. సో నేను కూడా 100 grams మీరు చెప్పారు కదా, 100 grams బాడీ నుంచి మన అర లీటర్ తీసినా మనకి ఏం బాడీకి ఏం కాదు. సో ఎక్సైజ్ అని మానేసి అసలు 1/2 లీటర్ బ్లడ్ తీసేసినా అయిపోయింది. అంటే మామూలుగా బ్లడ్ ఇష్టప్పుడు 1/2 లీటర్ దాకా మనం ఇస్తాం కదా, మనకి ఏం దాంట్లో ప్రాబ్లం ఉండదు, మళ్ళీ రికవర్ అయిపోతాం మనం. సో ఇందువల్ల వీళ్ళు దీన్ని ఓవర్లుక్ చేశారు, వీళ్ళకి ఎందుకు వాళ్ళ కంట్రోల్ సిచ్యువేషన్ లేదు, ఎట్లా దీన్ని అలౌ చేశారు అనేది మనందరికీ కూడా సర్ప్రైజింగ్. అమ్మాయికి అయితే మానసికంగా ఎంత క్షోభ పడుతుందో మనకు తెలియదు కానీ, బట్ ఇండియా కూడా ఎంటైర్ ఇండియా అందరం కూడా 140 crores పీపుల్ వెయిట్ చేస్తున్నాం. ఎవరికి గోల్ వస్తుంది, ఎవరికి నీరజ్ చోప్రా తెస్తాడని మనకు తెలుసు. అది కూడా ఇప్పుడు ఈ అమ్మాయి తెస్తుంది అనేటువంటి గొప్ప సంతోషం కదా మనకి. సో ఈ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ కిందనే 2 gold medals వచ్చే అవకాశాన్ని చేజార్చుకున్నాం సార్. అదే ఒకసారి కమిటీ వేసి చేస్తే మనకు కూడా అర్థం అవుతుంది. సుహాసిని గారు, ఇక్కడ అందరి కోరిక ఒకటే. సుహాసిని గారు, ఇక్కడ అంటే రూల్స్ పెట్టినప్పుడు ఉదాహరణకి రూల్ ఇక్కడ వైలేట్ చేయబడిందని ప్రచారం, అది నిజమో కాదు నాకు తెలియదు. ఎందుకంటే ఆవిడకి 15 నిమిషాలు అక్కడ టైం ఇవ్వలేదు యాజ్ పర్ ద నామ్ అన్నది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇచ్చుంటే మీరు అన్నట్టు 10 నిమిషాలు స్కిప్పింగ్ చేసినా లేదా స్టీమ్ బాత్ చేసినా కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోయి బయటకు వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. అలాంటి అవకాశం ఇచ్చారా లేదన్నది ఒకటైతే, ప్రభుత్వం మీద దీని మీద చాలా పెద్ద ఎత్తున వారే చెప్పారు కదా, వేరే ప్లేయర్ అయితే పెద్ద చర్చ కాదు, కానీ వినేష్ పోగట్ అయ్యేసరికి ఈ కుట్రేమని ఉందన్నది భారీగానే మీకు ఇష్టం ఇష్టపడి దేశం అంతా చర్చ నడుస్తూ ఉంది. సుహాసిని గారు, అయితే ఇప్పుడు దీని మీద ప్రభుత్వం ఏదన్నా ఒక విచారణకు ఆదేశిస్తుందా, ఏం చెప్తారు? ఇప్పుడు మనము మోదీ గారు దీనిపైన వెంటనే స్పందించారు. పిటి ఉషా గారు కూడా నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ హెడ్ అయిన డాక్టర్ పార్దివాలా అనుకుంటా, వారు కూడా కాల్ చేశారు. దీనిపైన పూర్తిగా దానిపైన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎందుకు ఇలా జరిగింది అని దానిపైన చర్చ జరుగుతోంది. లోక్ సభలో కూడా మన్సుఖ్ మాండవీయ గారు దానిపైన ప్రకటన చేశారు. ఇంకా అపోజిషన్ అంటారా, అసలు అయిన దానికి కాని దానికి రభస చేసి అది అసలు విలువైన సమయాన్ని వృధా చేయడమే వాళ్ళు ఒక ఎజెండాగా పెట్టుకున్నారు, అది పక్కన పెడదాం.
ఇంతవరకు క్వాలిఫై అయ్యి వచ్చి ఇన్ని కేజీస్ పెరిగిన తర్వాత కూడా అన్ని రకాల దీనిపైన శ్రద్ధ తీసుకుని ఆల్మోస్ట్ టు మీట్ అసలు అక్కడ మనం ఏదో విధంగా ఆమెని క్వాలిఫై చెయ్యాలి అన్న ఉద్దేశం అయితే 100% అక్కడ ఆమెతో పాటు ఉన్న న్యూట్రిషనిస్ట్ కానీ అందరికీ కానీ తెలిసింది. ఎందుకంటే 2 kgs డిక్రీస్ టు ద డిఫరెన్స్ ఆఫ్ ఇట్ హాస్ కమ్ టు 100 grams వరకు. అక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా ఇంకో 10 నిమిషాలు టైం ఇచ్చినా సరే ఏదో విధంగా క్వాలిఫై చేయి ఉండొచ్చు కదా అని ఇప్పుడు ఇక్కడతో మనకి ఒక డిస్కషన్ పాయింట్ ఆగింది. ఐ థింక్ 100 grams అన్నది కూడా డెఫినెట్ గా వెయిట్ కి సంబంధించినంత వరకు, ఒలింపిక్స్ కి సంబంధించినంత వరకు అదొక మేజర్ పాయింట్ అయినా ఇంత డిక్రీజ్ అయిన తర్వాత కొంచెం టైం ఇచ్చినా ఇది ఒక క్వాలిఫైయింగ్ పాయింట్ అయి ఉండొచ్చు కదా అన్నదే టైం ఏదో నాట్ ఎట్ దేర్ కర్టసీ. సుహాసిని గారు అది రూల్ ఉందని చెప్తున్నారు. రెండవది మీరు తగ్గిందని గురించి చెప్తున్నారు, పెరగటం ఎలా పెరిగింది అన్నది ప్రశ్న. పెరగటం అన్నది స్ట్రెస్ ఈటింగ్ అండి. స్ట్రెస్ ఈటింగ్ లో ఒక్క బర్గర్ అంటే నేను అనుకోవడం 2 kgs అన్నది ఇవాళ కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ లో, కానీ అక్కడ ఇమీడియట్ కాదు సుహాసిని గారు, వినేష్ పోగొట్టు బర్గర్ తినే పరిస్థితిలో ఉంటుందా ఈ ఫైనల్ పెట్టుకొని చెప్పండి. అంటే నేను అన్నది 2 kgs అంటే అక్కడ పెట్టరు ఆమెకి, కానీ ఇన్స్టెంట్ ఎనర్జీ డ్రింక్ కూడా అంత ఇది ఉంటుంది. అఫ్ కోర్స్ ఇదంతా మనం మాట్లాడలేము, ఎందుకంటే 2 kgs ఎలా పెరిగి ఆమె ఒకటండి ఈ ఫ్లూయిడ్స్ తో ఆమెకు తెలియకుండా ఏదైనా ఇంజెక్ట్ చేసే అవకాశం ఉందా అంటే లేదు. ఆమెకు తెలియకుండా ఫోర్సబుల్ గా ఫుడ్ నోట్లోకి కుక్కేశారా అంటే అది లేదు. విత్ ఎవ్రీథింగ్ విల్ఫుల్ ఇవన్నీ కూడా ఆమెకు తెలియకుండా ఏదైనా జరగాల అన్న దానిలో జరుగుతుందా? ఓవర్ నైట్ 2 kgs ఏ విధంగా పెరిగింది అంటే ఇట్ ఈస్ కంప్లీట్ గా ఆమె హోల్ అండ్ సోల్, ఆమె బాడీ తీరు, ఆమె తీసుకున్న స్ట్రెస్, ఆమె తీసుకున్న ఫుడ్ అంతా కూడా ఆవిడికి ఆమె న్యూట్రిషనిస్ట్ కి సంబంధించిన విషయం. అంతవరకు వచ్చిన తర్వాత ఇది పూర్తిగా దానిపైన ఇది ఎంక్వైరీలు ఇన్వెస్టిగేషన్ వరకు అక్కర్లేదు, దానిపై చర్చ కన్నా అసలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. అందుకని ఇది ఒక డిస్క్వాలిఫై ఏ విధంగా అయిపోతారు 100 grams వరకు వచ్చిన తర్వాత అన్నది చాలా బిగ్ కన్సర్న్ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వి ఆల్ యాజ్ ఇండియన్స్ టుగెదర్ 100% దీనిపైన పూర్తి చర్చ జరిగి వీలైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ ఇట్స్ గోయింగ్ టు బి లెసన్ ఫర్ ద నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే సుజాత గారు, ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ నాకు మీ నుంచి కావాల్సింది. వినేష్ పోగట్ న్యాచురల్ వెయిట్ మామూలుగా ఈ ఈవెంట్ ఒలింపిక్స్ అన్నది స్టార్ట్ అవడానికి ముందు ఆ వెయిట్ 53 kgs, అంటే 53 kgs కేటగిరీలో తను పార్టిసిపేట్ చేసేది. అయితే 53 kgs తనకి ఇంకొక ప్లేయర్ ఎవరో ఆక్యుపై అయిన కారణంగా, ఇవాడికి అవకాశం రాని కారణంగా, ఆ ప్లేయర్ ఎలాగే వాళ్ళ ప్రీ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయారు. బట్ ఈమెకి అక్కడ అవకాశం రాలేదు. ఐ డోంట్ నో అక్కడ సిస్టమ్ ఏంటని నాకు తెలియదు. బట్ ఈవిడికి 2 ఆప్షన్స్ ఇచ్చారంటున్నారు. అయితే 57 kgs తను ప్రమోట్ కావాలి, వెయిట్ పెంచుకొని, లేదంటే 50 kgs వెయిట్ తగ్గించుకొని 50 kgs బౌట్లో దిగాలి. సో తను 50 kgs బౌట్ చూజ్ చేసుకుంది అంటున్నారు. సో న్యాచురల్ వెయిట్ 53 kgs ఉండేటువంటి బ్యాక్ డ్రాప్లో బహుశా కొన్ని వారాల పాటు ఆ ఫిట్నెస్ అవి చేసి వచ్చుంటారు. బట్ ఆ కారణంగా ఏమైనా సడన్గా వెయిట్ పెరగడానికి అవకాశం ఉంటుందా? అవునండి, కొంతమంది చాలా వరకు ఏంటంటే ఈ స్ట్రిక్ట్ డైట్స్ అంటే మా దగ్గర కూడా చాలా మంది చూస్తుంటారు కదా, సడన్ గా వాళ్ళకి ఏదో ఒక ఈవెంట్ ఉంది, నేను ఒక 4-5 kgs తగ్గాలి అంటారు. తర్వాత నా దగ్గరికి ఎక్కువగా ఈ మన ఫ్లైట్ వీళ్ళు ఉంటారు కదా, క్రూ మెంబర్స్, ఎయిర్ హోస్టెస్, వాళ్ళకి కూడా ఏంటంటే వెయిట్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ గా వాళ్ళ పే స్లిప్ వచ్చే టైంకి దే హ్యావ్ టు బీ ఇన్ పర్టికులర్ వాళ్ళు చెప్పిన వెయిట్ లో ఉండాలన్నమాట. సో ఈ మధ్యలో వాళ్ళు ఏంటంటే కొంతవరకు కొంచెం పార్టీ చేసుకోవడం కానీ, లేకపోతే సరైన ఫుడ్ ఏదైనా ఫంక్షన్ పెళ్లి తినడం కానీ, లేకపోతే ఏదైనా కొంచెం చేంజ్ ఉండడం వల్ల కూడా ఆ వెయిట్ గెయిన్ ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా వస్తుంటారు మా దగ్గరికి. మేడం నాకు రేపటి ప్రజలు నాకు 3 kgs తగ్గాలి, 4 kgs తగ్గాలి చెప్తారు. సో ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు ఏంటంటే మేము అలాంటి యూజువల్ గా ఎంకరేజ్ చేయాలి. కాకపోతే అలా ఇమీడియట్ గా తగ్గాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా వాళ్ళలో ఏంటంటే మనం ఫుడ్ ఇంటేక్ అనేది ఎంతవరకు ఉన్నది అంటే చాలా వరకు వాళ్ళని ఈ లిక్విడ్ డైట్ లో పెట్టడం కానీ, తర్వాత కంట్రోల్ లిక్విడ్ ఇంటేక్ తీసుకోవడం, కొంతవరకు వాళ్ళ బాడీలో ఎంతవరకు ఆల్రెడీ రీటైన్ అయిన వాటర్ మనకి తీసుకురావాలి అంటే వాళ్ళకి డిటాక్సింగ్ చేస్తుంటారు. సో ఇలాంటి ప్రాసెస్ చేయడం వల్ల కొంతవరకు
వెయిట్ మార్పుతూ వస్తుంది. అంటే ఆ ఎక్స్ట్రా కొంతవరకు వాటర్ కంటెంట్ అయితే మనం తగ్గించవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ తన వెయిట్ న్యాచురల్ గా తను పెరిగిన వెయిట్ అది ఫ్యాట్ పర్సంటేజ్ ఉందా, తన మజిల్ కూడా మోస్ట్లీ ఏంటంటే వీళ్ళు బాగా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మజిల్స్ బాగా కాబట్టి ఆ మజిల్ టోన్ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ లో కంపల్సరీ కొంతవరకు వాటర్ కంటెంట్ అయితే ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఆ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కానీ లేకపోతే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలంటే వాళ్ళకి ఉండాల్సిన టోనింగ్ ఉండటం అవసరం కాబట్టి ఆ వాటర్ రిటెన్షన్ అయితే ఆ మజిల్స్ దగ్గర ఉంటుంది. సో అందువల్ల వాళ్ళలో ఈ వెయిట్ గెయిన్ అన్నది చాలా సహజంగా ఉంటుంది. కాబట్టి వెయిట్ తగ్గాలి అని అంటే ఇమీడియట్ గా వెయిట్ లాస్ కి ఎలాంటి మెజర్స్ వాళ్ళు తీసుకున్నా కూడా కొంతవరకు వాటర్ రిటెన్షన్ అయితే ఉంటుందండి. సో అది తన దాని వల్లనే తనకి అంత ఇమీడియట్ ఇంపాక్ట్ చూసిండకపోవచ్చు. ఎందుకంటే 3 kgs ఈజ్ వెరీ నాట్ ఇమీడియట్ మనకి అవర్స్ లో తగ్గించగలిగే కాబట్టి సో 100 grams దగ్గర తన బాడీ స్టక్ అయి ఉంటుంది. రైట్. మోహన్ గారు, ఇంకొక ప్రశ్న ఇక్కడంటే అసలు ఒకటి సహజ సూత్రాలకు విరుద్ధంగా అంటే 2 జరిగినాయి. సరే, ఇప్పుడు మనకి గోల్డ్ రాలేదన్నది ఒకటి పక్కకి పెడితే అక్కడ రూల్స్ ఏమో ఇదేదో డోపింగ్ లో దొరకటం కాదు, మరొకటి కాదు. కారణం ఏదైనా ఒక 100 గ్రాములు 200 గ్రాములు ఏ కారణంగానే పెరగచ్చు. బట్ నిన్న సెమీఫైనల్స్ గెలిచే వరకు తను 50 kg, మీరు ఇందాక నుంచి చెప్తున్నారు అది 50 kg లోపే ఉన్నది. ఇవాళ పెరిగింది, ఫైనల్గా డిస్క్వాలిఫై అయింది. ఫైనల్లో గెలవకపోయినా సిల్వర్ ఎందుకు ఇవ్వరు అన్న ప్రశ్నకి ఆన్సర్ లేదు. తను సిల్వర్కి ఎలిజిబిలిటీ వచ్చాక వెయిట్ పెరిగింది, అప్పటిదాకా బిలో 50 kgs ఉంది. ఇది ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్నది ఒకటైతే, రెండవది ఈవెన్ ఇప్పుడు తనకి వెయిట్ పెరిగి రాత్రంతా ఎక్సర్సైజ్ చేసినా అక్కడ వెయిట్ చెక్ చేసుకోవడానికి వెళ్లే ముందు ఒక 100 గ్రాములు 200 గ్రాములు ఎక్కువ ఉంది, వాళ్ళు డిస్క్వాలిఫై చేస్తారని అక్కడ ఉన్న కోచ్కి వీళ్ళందరికీ తెలిసినప్పుడు మెడికల్ గ్రౌండ్స్లో తను తప్పుకుంటే సిల్వర్ ఇచ్చేసేవాళ్ళని చెప్తున్నారు. ఆ నిర్ణయం కూడా ఎందుకు తీసుకోలేకపోయారు? ఏమై ఉండొచ్చు ఇంత వేగ్గా డిస్క్వాలిఫై అయిపోయి మొత్తం ర్యాంకింగ్స్ లో అక్కడ ఉన్న వాళ్ళందరిలో వెనకాల లాస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి వినేష్ పోగాట్కి ఎందుకు వచ్చింది? నా ఉద్దేశంలో ఏమవుతుందంటే, నువ్వు మనం ఒలింపిక్ కి ఎవరెవరో పార్టిసిపేట్ చేస్తాడు, ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తాడు మొదట డిసైడ్ చేస్తాను. అది ఇండియన్ ఫెడరేషన్ సెలెక్ట్ చేస్తుంది. నువ్వు అదే కేటగిరీలో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. నువ్వు అక్కడ పోయినగా నేను 55 చేస్తా, 53 చేస్తా, అది యూ కెనాట్ డూ లైక్ దట్. బికాస్ యు ఆర్ బీయింగ్ సెలెక్టెడ్ టు participate in this category only. You participate here and win the gold. You cannot question the coaches or నేను అదట్లేదు సార్. 2 విషయాలు ఇక్కడ. ఒక 100 grams ఎక్కువ ఉన్నప్పుడు ఫైనల్కి ఫైనల్లో నువ్వు పోటీ పట్టడానికి వీల్లేదన్నప్పుడు ఆల్రెడీ సెమీస్ గెలిచింది కాబట్టి బ్రాంజ్ రావాలి అంటే ఆ ఒలింపిక్ నామ్స్ లో అంత సహజ న్యాయానికి న్యాచురల్ జస్టిస్ వ్యతిరేకం ఎందుకు ఉందన్నది నా ప్రశ్న. అలాగే కనీసం వెయిట్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆ కోచ్ ఎవరో డెసిషన్ తీసుకొని నువ్వు ఆ ఫైనల్కి వెళ్తే ఎలాగో నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నావు డిస్క్వాలిఫై అవుతావు, మెడికల్ గ్రౌండ్ మీద తప్పుకుంటే మనకి బ్రాంజ్ వస్తే సిల్వర్ వస్తే ఎందుకు చెప్పలేకపోయారు? అది చెప్పాలి, ఇట్స్ ది డ్యూటీ ఆఫ్ ది కోచ్. ఎందుకంటే బిఫోర్ ది బౌట్ వాళ్ళు వెయిట్ చెక్ చేస్తారు. అయినా సెమీఫైనల్ గెలిచినాక మళ్ళీ నువ్వు యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ ది వెయిట్ అని ది కోచెస్ విల్ బి ఆఫ్టర్ దెమ్, ఈవెన్ డైటిషియన్ ఆల్సో. అక్కడ ఏమవుతుంది, అక్కడ ఏమో పాలిటిక్స్ అయింది. ఎందుకంటే సెమీఫైనల్ లో 50 kgs లోపల గెలిచిందంటే ఫైనల్ గెలిచే అంత పట్టుదల ఉంటుంది. నేను ఫైనల్ కి వచ్చినా నేను ఫైనల్ గెలిచాని, అది ఒక ఏమో పాలిటిక్స్ ఆడి ఉంటుంది. ఇది దీని ముందు ఆయన స్ట్రైక్ చేసింది అగేన్స్ట్ ది ఫెడరేషన్ ఆఫ్, అదన్నీ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మనం చెప్పలేము. 50 kgs పార్టిసిపేట్ చేసిన ఒక్క నిమిషం దిలీప్ గారు క్విక్ గా చెప్పండి, టైం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, మీరు అన్నది వ్యాలిడ్ పాయింట్ అండి. ఆమె సెమీఫైనల్స్ లో అండర్ వెయిట్ 50 లోపల మీరు అన్నట్టు గెలిచింది. ఫైనల్ పోలేకపోతే వాక్ ఓవర్ చేసినట్లయితే తీసుకొని డిక్లేర్ చేయండి, ఒక 6 గోల్డ్ తీసుకుంది సిల్వర్ రావాలి. వ్యాలిడ్ పాయింట్ అది. చాలా డిస్క్వాలిఫై ఫైనల్ ఇవ్వాలి, ఆల్రెడీ నువ్వు క్వాలిఫై అయ్యే దాంట్లో నీకు కావాల్సిన కూడా ఇవ్వాలి. అది చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు మీరు. దాని మీద నిజానికి
వీళ్ళు ప్రొటెస్ట్ చేయొచ్చు, అప్పీల్ కూడా చేయొచ్చు. గెలిచిన వాళ్ళు గోల్డ్ తీసుకోండి, ఈవెన్ సిల్వర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. బికాస్ ఆటోమేటిక్ గా 3 votes గెలుచుతున్నారు. సెమీఫైనల్ గెలిచింది, ఫైనల్ వెళ్ళింది, అప్పటిదాకా బిలో 50 kgs ఉంది. ఇదేం డోపింగ్ లో దొరికితే ఎలిజిబిలిటీ ఉంది. రూల్స్ అంత విచిత్రంగా ఎందుకు ఉన్నాయి? దాన్ని మనకు ఒక ఒలింపిక్ అసోసియేషన్ ఉంది, మన ఈవెంట్స్ కి సంబంధించి మనం అందులో ఇప్పుడు మనకి వినేష్ పోగట్ సంగతి తెలుసు, తను వెయిట్ తగ్గించుకొని దీనిలోకి వచ్చింది. ఇలాంటి ఎక్కడైనా చిన్న ప్రాబ్లం రావచ్చు అనేది కొంత అసెస్మెంట్ స్ట్రాటజీ ఉండాలి కదా దిలీప్ గారు. అవునవును ఉండాలి. మీరన్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్, దీని మీద ఫైట్ చేయాలి వాళ్ళు. ఎందుకంటే మనం చాలా గేమ్స్ లో చూస్తాం, ఒక ఆయన ఇంజూర్ అవుతాడు, వాకౌట్ చేసి వెళ్ళిపోతాడు, అవతలకి గెలిచినట్టుగా డిక్లేర్ చేస్తారు. ఓడిపోయినా ఆడకపోయినా ఫైనల్ కి వచ్చారంటే సిల్వర్ రావాలి కదా, సమస్య అది. అంతే అంతే. అసలు కొంతమంది రారు, సడన్ గా సిక్ అవుతారు, కాంట్ ప్లే అనగా ఇచ్చినట్టుగా ఒకళ్ళు డిక్లేర్ చేసినట్టుగా. ఇక్కడ కూడా రాదు కాబట్టి వీళ్ళు కానీ సిల్వర్ ఇవ్వాలి. అంతకుముందు ఆ పోవటమే వివిధ లిమిట్స్ లో రూల్స్ ప్రకారం గెలిచింది కదా. అవును. మొత్తంగా ఈ అంశంలో అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఏం జరిగింది, వెయిట్ ఎందుకు ఎక్కువ పెరిగింది, ఎందుకు తగ్గించుకోలేకపోయింది, ఎందుకు ఆవిడకి 15 నిమిషాల టైము రొటీన్గా ఇచ్చేటువంటి నియమం ప్రకారం ఇచ్చేటువంటి టైం ఇవ్వలేదు, ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు, కనీసం మెడికల్లీ నాట్ ఫిట్ అని చెప్పి సిల్వర్ తెచ్చుకునే ప్రయత్నం కూడా ఎందుకు జరగలేదు, ఇవన్నీ కూడా ఒక వందలాది ప్రశ్నలు వస్తున్నాయి. 140 కోట్ల మంది ప్రజలైతే నిరాశకు గురయ్యారు. దీనిలో ఏదైనా కుట్రకోణం ఉందన్న చర్చ అయితే చాలా భారీగా జరుగుతుంది. దీని మీద ప్రభుత్వం లోతైన విచారణకు ఆదేశించాలని దేశ ప్రజలు కోరుకున్నారు. చర్చలో పాల్గొన్న డాక్టర్ సుజాత స్టీఫెన్ గారికి, దిలీప్ కుమార్ గారికి, డాక్టర్ సుహాసిని ఆనంద్ గారికి, అలాగే మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోసారి మళ్ళీ కలుద్దాం. అంతా నమస్కారం, సెలవు.